నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది ఉదయం వరకు ఉన్న డౌట్. కానీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మధ్యాహ్నం ఇచ్చిన వివరణతో జగన్కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కదని తేలిపోయింది. జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని తేల్చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి 10% సభ్యుల రూల్ ఎక్కడుందని జగన్ ప్రశ్నిస్తే అసెంబ్లీ రూల్ బుక్ చదువుకోవాలని పయ్యావుల హితవు పలికారు. దేశవ్యాప్తంగా అన్ని శాసనసభలు పార్లమెంటులో పాటించే నిబంధనలను తెలుసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పీకేస్తామని జగన్ చిటికెలు వేశారని పయ్యావుల గుర్తు చేశారు. శాసనసభ సాక్షిగా ఆ మాట జగన్ స్వయంగా చెప్పారని ఉదహరించారు. అయితే వైసీపీ మాత్రం అసెంబ్లీలో తమను అణగదొక్కాలని ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ గగ్గోలు పెడుతుంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే జగన్ అసెంబ్లీకి వస్తారా అని అధికార పక్షం నిలదీస్తోంది. అసలు శాసనసభకు రాకుండా ఉండేందుకే జగన్ సాకులు వెతుకుతున్నారని ఆరోపిస్తోంది. మరి ప్రతిపక్ష హోదా రాదని తేలింది కాబట్టి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి హాజరవుతారా లేదంటే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాలను మొత్తంగా బహిష్కరిస్తుందా? అసలు ప్రతిపక్ష హోదా లేకుండా వైసీపీ ప్రజా సమస్యలపై పోరాడలేదా? ఇదే అంశంపై చర్చ. దాంతోపాటుగా ఈరోజు స్పీకర్కి సంబంధించినటువంటి లోక్సభలో ఎన్నిక సందర్భంగా వైసీపీ బేషరతుగా మద్దతు ఇచ్చింది కాబట్టి ఎన్డీఏకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పీకర్ ఎన్నిక సాధ్యమైంది. దాని మీద కూడా చర్చిద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి టీడీపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, అలాగే వైసీపీ నుంచి అనిల్ గారు, బీజేపీ నుంచి విఠల్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు యూ ఆల్ టు ద డిబేట్ సార్. ఆబ్వియస్లీ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ కోటేశ్వరరావు గారు. మనం ఆల్రెడీ దీని మీద డిస్కస్ చేశాము ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లెటర్ రాశారు. అది అయితే దాని మీద ఈరోజు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ గారు క్లారిటీ ఇచ్చేశారు. ఆయన యాక్చువల్గా 10% అని కాదు, నేను విన్నది 1/10 ఆఫ్ ది టోటల్ పార్టిసిపేషన్, టోటల్ మెంబర్స్ ఇన్ ద అసెంబ్లీ. కోర్స్ అది ఆల్మోస్ట్ దానికే వస్తుంది కాబట్టి అది ఆయన చదివి వినిపించారు మీడియా లైవ్లో. కాబట్టి మీరు ఇవన్నీ తెలిసి రాశారా లేదంటే మీకు ఎవరైనా సలహాలు ఇచ్చారా ఇంతకు ముందులాగా? ఒకవేళ మీరే కనుక రాసుంటే కనుక మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కొద్దిగా సెటైరికల్గా కూడా అప్పుడప్పుడు మీ అకౌంట్ బుక్సే కాదు కాస్త రూల్ బుక్స్ కూడా ఫాలో అవ్వండి, చదవండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. మీరు ఫ్లోర్ లీడర్ మాత్రమే అని చెప్పేసి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన లెటర్లో స్పీకర్కి గతంలో కొన్ని సందర్భాలను ఉటంకించడం జరిగింది. వాటికి కూడా ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 1983లో ఉపేంద్ర గారికి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకుడిగా కాదు, ఫ్లోర్ లీడర్గానే. అది కూడా ఆయన రాజ్యసభ ఎంపీ, లోక్సభ ఎంపీ కాదని క్లారిటీ ఇచ్చారు. అలాగే 94లో కూడా పి జనార్దన్ రెడ్డి గారికి ఫ్లోర్ లీడర్ ఇచ్చారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని ఉంటే బాగుండేదని చెప్పేసి చెప్పడం. మొత్తానికైతే కనుక జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి ఓన్లీ ద ఫ్లోర్ లీడర్ as he represents the opposition, but not ఏదైతే ఆయన కోరుకుంటున్నారో ఆ హోదా, ప్రతిపక్ష హోదా అయితే మాత్రం కాదు ప్రధాన ప్రతిపక్ష హోదా. మేబీ ఆయన క్యాబినెట్ ర్యాంక్ను కోరుకుంటున్నట్టున్నారు. ప్రతిపక్ష హోదా వస్తే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అని చెప్పేసి ఆయన ఎలా చూడాలి సార్? అలాగే ఇంకొక వాదన వినపడుతోంది. దేశం మొత్తం ఉన్న రూల్ ఒకటైతే అన్ని శాసనసభలు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూల్ కూడా పెట్టుకున్నారు, ఇవ్వవచ్చు అనే వాదన కూడా వినపడుతుంది. వాట్ యు సే సార్? ఇప్పుడు ఇవ్వవచ్చా లేదా అనేటువంటిది విచక్షణకు సంబంధించినటువంటి అంశం అవుతుంది తప్ప ఇవ్వాలి అనేటువంటి రూల్ అయితే కాదు కదా. అందుకని మనం ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా మన డిస్కషన్ లోనే ఆయన వైసీపీ పక్ష నాయకుడిగా ఉంటాడు, మరొక ప్రతిపక్షం ఏది లేదు కనుక ప్రతిపక్ష నాయకుడు కూడా ఆటోమేటిక్ గా సాంకేతికంగా అఫీషియల్ ప్రతిపక్ష నాయకుడు అంటే గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడు అవుతాడు.
ఆయనకి కేబినెట్ హోదా ఉండదు, లేదా ఆ దాంతో వచ్చేటువంటి ప్రోటోకాల్స్ కానీ లేకపోతే ఇతరత్ర సౌకర్యాలు లభించవు తప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడే, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి కావాలని ఏదన్నా చేస్తే తప్ప లేనటువంటిది. అదే కాదు, ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం ప్రొసీజర్ కూడా మనం చూసాం. లోక్సభలో కూడా ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేశారో. రాహుల్ గాంధీ మరి గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి సీట్లతోటి 10% దాటిపోయింది కనుక. అయినప్పటికీ ఎక్కడ చేశారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎక్కడ వస్తే అక్కడ చేశారు. అందువల్ల రెండో రోజు చేశారు సార్, రెండో రోజు చేశారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ప్రకారం ఆయన వంతు రెండో రోజు వచ్చింది, అందుకని రెండో రోజు చేశారు. నేను గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడిని, నేను ఎప్పుడో ఎన్నికయ్యాను, ఫలితాలు వచ్చినటువంటి వెంటనే నన్ను ఎన్నుకున్నది, నాకు ఎందుకని ఎవరనేటువంటిది ఆయన ఏమి రైట్ చేయలేదు కదా. అందుకని అది అసలు సమస్యే కాదు. ఎట్లా ప్రమాణ స్వీకారం చేశాము ఏమిటనేటువంటి సమస్యే కాదు నా అభిప్రాయం ప్రకారం. అందుకని ఏదో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదైతే దాన్ని ఫాలో కావాలి ఒకటి. రెండోది, ప్రతిపక్షం కూడా ఉన్నటువంటి ఏకైకమైన ప్రతిపక్షం అదే గనక ఏదైనా కానీ నాకు తగినంత అవకాశం ఇవ్వరేమో, లేకపోతే నేను మాట్లాడినంత అనుమతించరేమో, ఇలాంటివన్నీ ఎందుకని ముందుగానే ఊహించుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అందువల్ల గతంలో అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో కూడా పార్టీలు ఉన్నాయి. పార్టీ లీడర్ ని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఫ్లోర్ లీడర్ ని స్పీకర్, అఫీషియల్ ప్రతిపక్షం కాకపోయినా కానీ ఫ్లోర్ లీడర్ ని స్పీకర్ అడిగేవారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో కూడా అదే పద్ధతి. ఏదైనా ఒక అభిప్రాయం తీసుకోవాల్సి వచ్చి ఒక పార్టీ తరఫున ఆ పక్ష లీడర్ ని అడుగుతారు. ఇప్పుడు కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు ఆయన అసెంబ్లీకి వస్తే, అంతే తప్ప లేకపోతే ఆయన తర్వాత ఎవరు అనేటువంటి ప్రశ్న. అందువల్ల ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోయేట్లయితే, లేదా రాదలుచుకోకపోతే, ఏ కారణాలతో అయినా కానివ్వండి, నన్ను అధికార పక్షం అలా చూస్తుంది ఇలా చూస్తుంది అందుకని రాదలుచుకోలేదు అని కనుక ఒకవేళ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోను. ఒకవేళ రాకపోతే మాత్రం నా సూచన ఏంటంటే, పులివెందుల నియోజకవర్గానికి ఒక ప్రతినిధి లేకుండా పోకూడదు అసెంబ్లీలో. అందుకని ఆయన గౌరవప్రదంగా రాజీనామా చేసి మళ్ళా ఉప ఎన్నికకి అవకాశం కల్పించి వేరే వాళ్ళని ఆయన పార్టీ తరఫున నిలబెట్టుకోవచ్చు, వాళ్ళని అసెంబ్లీకి పంపించాలి తప్ప ఈ తెలుగుదేశం వాళ్ళు లేదా 3 పార్టీల కూటమి ఇట్లా చేయబోతా ఉంది కనుక, చేస్తారు కనుక అని చెప్పేసి అసెంబ్లీని కనుక బహిష్కరించేట్లయితే అదొక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అనిల్ గారు, కోటేశ్వర గారు చెప్పినటువంటి అనాలిసిస్ ఒక సూచన కూడా చేశారు మీకు. సరే, మీ నాయకుడే రాకపోతే, ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా మిగిలిన 10 మంది వచ్చే అవకాశమే లేదు. కానీ రిప్రజెంటేషన్ అనేది ఆయనకి పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటారు లేదు. ఎందుకంటే ఆయన హోదా కోసం లెటర్ రాయటం స్పీకర్కి కేటగారికల్గా అదే శాఖకు సంబంధించిన శాసనసభ వ్యవహారాలు చూసేటువంటి పయ్యావుల కేసు గారు చెప్పారంటే అది నిర్ణయం కిందగానే భావించాలి. అది స్పీకర్ నిర్ణయం అయినా కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే తీసుకునే నిర్ణయం అయినా కానీ, అఫీషియల్గానే ఈరోజు ఆయన మాట్లాడిన దాని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే గనక ఉండదు, ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉంటారు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి మీ నిర్ణయాన్ని, అంటే మీ అధినేత మరి దీన్ని సానుకూలంగా చూసి మరి వస్తారా లేదా అనేది ఇక ఆయన ఇష్టం. మీరేమంటారు? ఈవెన్ ఒక సూచన కూడా చేశారు కోటేశ్వర గారు. సార్, యాక్చువల్గా ప్రతిపక్ష హోదా కావాలి అనేది జగన్ గారి మోటివ్ ఒకటే కాదు. ప్రతిపక్ష హోదా ఇస్తే వీరు చేసే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీరు చేసే ఏవైతే చెడు ఉన్నాయి, వీరు చేసే ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయి, వాటి మీద ఫైట్ చేయడానికి ఒక రైట్ ఉంటుంది కాబట్టి ప్రజల తరఫున మాట్లాడొచ్చు అనే తప్ప, వారికేమో ప్రతిపక్ష హోదా ఇచ్చినంత మాత్రాన జెడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారనో లేకపోతే సీఎం పక్కన కుర్చీ వేస్తారనో ఆయన ప్రాబ్లం కాదు సార్. మీకు లాస్ట్ టైం చంద్రబాబు గారికి 23 సీట్లు వచ్చినాయి. 23 సీట్లకు గాను వారికి ప్రతిపక్ష హోదా ఉంది. నేను రాను ఈ అసెంబ్లీకి అని దండం పెట్టాడు, ఇట్లా పెట్టేసి వెళ్ళిపోయారు అసెంబ్లీలో నుంచి. మరి ఆ రోజు వెళ్ళిపోయారు, మీకు ప్రజలతో పని లేదా అంటే ఏం మాట్లాడతాం, నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. అప్పుడు ఎవరు విమర్శించలేదు, ఎందుకంటే వారి జెండా వారి ఎజెండాలు వారికి ఉన్నాయి, అలాగే మా జెండా మా ఎజెండాలు మాకున్నాయి.
ఖచ్చితంగా మమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం ఎన్ని రకాలుగా ఫైట్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, విద్యార్థులకు ఏ విధంగా చదువు కొనసాగించాలి, అలాగే వృద్ధులకి పెన్షన్లు ఏ విధంగా అందించాలి, అలాగే ఏదైతే అమ్మఒడో లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ నుంచి చేకూరవలసిన ప్రతిదీ కూడా ప్రజలకు చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. ఆ విధంగానే కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మీ మండల్ లెవెల్లో, మీ విలేజ్ లెవెల్లో ప్రతిదీ కూడా కూలంకుషంగా పరిశీలించండి. ఎవరికి పెన్షన్ వచ్చింది, ఎవరికి ఆగిపోయింది, ఒకవేళ ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి, లేకపోతే ఎలిజిబిలిటీ ఉన్నా కూడా రాకపోవడానికి గల కారణాలు ఏంటి, ఎలిజిబిలిటీ ఉన్నా ఎందుకు ఇవ్వట్లేదు, ఇట్లా డిఫరెంట్ మోటివ్స్ లో ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్లి కనుక్కొని మాకు డీటెయిల్స్ ఇవ్వండి అని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వనంత మాత్రాన ఇది ఆగని ఉద్యమం సార్ ఇది. ఎందుకంటే ప్రజల పక్కన ఉండే కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అనేది ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటారు, పేదల పక్షానే ఉంటారు అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే నీ టీవీ ఛానల్స్ కానీ లేదంటే ఎనలైజిస్టులు చాలా మంది ఉన్నారు. మీరు ఎన్నో న్యూస్ లో చూస్తున్నాం, సంక్షేమ పథకాలు. ఆయన సంక్షేమ పథకాలే పెట్టుకున్నారు. ఎందుకంటే పేదవాడు బాగుండాలి, పెద్దవాడు బాగాలేకపోయినా పర్లేదు, పేదవాడి జీవితం వెళ్తే చాలు, పేదవాడికి ఒక 10 రూపాయలు మిగిలితే చాలు, లేదా పేదవాడికి ఒక 100 రూపాయలు చేతికి వస్తే చాలు, పేద పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం రావాలి, పేదవాళ్ళు పరిపాలన వెళ్తారు సార్. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఆయన అసెంబ్లీకి వస్తారనే ఒక అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. రైట్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. అవసరం వచ్చిన రోజు ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడడానికి నా నాయకుడు అసెంబ్లీలో ఉండి తీరుతాడు సార్, దాంట్లో డౌటే లేదు. రైట్, మంచిదే. ఈ రోజు పయ్యావులు గారు కంక్లూజన్ కూడా అదే చెప్పారు, వస్తే బాగుంటుంది, ఈ హోదాలు ఏముంది అని చెప్పేసి. ఆయన ఎలాగూ ప్రతిపక్షానికి నాయకుడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడుగానే ఉంటాడు ఆయన. కాకపోతే హోదాలు ఇవన్నీ ఏంటని చెప్పేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదానే రాలేదు. ఎందుకంటే వ్యక్తిగత హోదాలు నాకు అర్థం కాదు. రెండో పాయింట్, ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా రాలేదనే విషయాన్ని చూపించుకోవడం మళ్ళీ వద్దులేండి, ఆ గోర్లకి ఎందుకు లేండి. కానీ అందరి పాత్ర ఉంది, మీ పాత్ర ఇంకా ప్రముఖంగా ఉంది. రెండోది ఒక చిన్న క్లారిఫికేషన్, మీరు స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన సందర్భం 2021, అది కూడా చివరిలో, అంటే దాదాపుగా 2019లో అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ 2 సంవత్సరాలకు పైన ఆయన అసెంబ్లీకి వచ్చారు. సరే, ఏ సందర్భంలో బయటికి వెళ్ళారో కూడా నేను ఇప్పుడు ఆ జోలికి పోదలుచుకోలేదు. అవన్నీ చాలా కాంట్రవర్షియల్, మోస్ట్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ ఇన్ అసెంబ్లీ. ఎవ్రీబడి హ్యాస్ సీన్ ఇట్. ఓకే, మీరు ఇప్పుడు ఆ అంశాలు ఎత్తడం మూలంగా మళ్ళీ అది మీకే తలనొప్పది. ఎందుకనంటే ఆ రోజు చాలా అవమానకర రీతిలో ఆయన వెళ్ళిపోయాడు, అంతే తప్ప ఏం సాగు దొరుకుతుందా వెళ్ళిపోదామని కాదు. ఒక్క నిమిషం అనిల్ గారు, 2000 మేము ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా మాకు అవమానాలు జరిగాయి సార్, జరగలేదా? గౌరవ నాయకులు కొంతమంది జరుగుతాయి సార్. రైట్, ఒక్క నిమిషం, కరెక్టే. అసెంబ్లీలో మీరు తిట్టుకోండి, ఇళ్లలో ఉన్న వాళ్ళని ఎందుకు, ఆడవాళ్ళని ఎందుకు, అది కదా సమస్య. నేను అదే అంటున్నాను సార్. 2014 నుంచి 19 వరకు అలాంటి చర్చలు జరగలేదా సార్? లేవు, జరగలేదు. మీరు చాలా పరుష పదజాలంతో తిట్టుకున్నారు, అది వాస్తవం. ఓకేనా? అది అటు టీడీపీ వాళ్ళు కూడా అదే స్థాయిలో తిట్టుకున్నారు. కానీ మీరు ఆ సభలో ఉన్న వాళ్ళు మీరు ఏదైనా చేయండి, అది కూడా కరెక్ట్ కాదు. కానీ సభను ఆ విధంగా మార్చేశారు కాబట్టి, సభా సంప్రదాయాలన్నీ గాలికి కొట్టుకుపోయినాయి కాబట్టి, రైట్. నేనేమంటున్నానంటే బ్రదర్, అన్నిటినీ ఒకే ఘాటన కట్టకూడదు. డిగ్రీ ఆఫ్ హ్యూమిలియేషన్ కూడా ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ అయిపోయారు, అది వాస్తవం. అవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఈ తీర్పులు. ఇప్పటికైనా ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం, మంచిది. ఓకేనా? ఆ అంశాలుగా ఇప్పుడు వెళ్ళొద్దు. శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి సార్ ఆ హోదా ఏదో ఇచ్చేస్తే ఆయన కాస్త ఒక సాటిస్ఫాక్షన్తో వచ్చేస్తారంట కదా, మీరేమో అంటున్నారు, అదేమంటేనేమో రూల్ బుక్ చదువుకోమంటున్నారు, ఆయనేమో లేదు ఇచ్చిన సందర్భాలు ఉంటున్నాయి అంటున్నారు. ఏమంటారు సార్? అలాగే ఛానల్ వచ్చేకులకి అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, అలాగే బీజేపీ నేత, వైసీపీ నేత కూడా తెలుగుదేశం ప్రజలు నమస్కారం. చిన్నప్పుడు మా మనవడు మనవాళ్ళు కాల్ చేస్తున్నారు, చాక్లెట్ ఇస్తే స్కూల్కి పోతా, స్కూల్ కడితే ఇస్తే స్కూల్కి పోతా, నాకు హోంవర్క్ చేయని అడగద్దు అంటే పోతా, లేదంటే టీచర్ నన్ను ప్రశ్నించకపోతే పోతా అనే విధంగా మారం చేసేది. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు, మా జగన్మామని తక్కువ చేస్తాను. జగన్మామ ఏంది అడుక్కోవడం, ఏంది అవ్వడం అని హోదా ఎందుకు సార్?
ప్రత్యేక హోదా అవసరం లేదు, ముఖ్యమంత్రి పదవి అడగం. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి ఉండండి అని అడగమని చెప్పండి. ఏంటి సార్ బెగ్గింగ్ చేయడం? నాకు అర్థం కాలేదు. అడుక్కోవడమా? హోదా ఇవ్వాలన్నా, ప్రతిపక్ష హోదా రావాలన్నా, ముఖ్యమంత్రి రావాలన్నా ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇస్తే అది ప్రతిపక్ష హోదా అవుతుంది, ప్రజలు ఇస్తే ముఖ్యమంత్రి అవుతుంది. అబ్వియస్లీ 151 ఓట్లు సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి గర్వం తలకెక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జనాల దగ్గర చివాట్లు తిని దాదాపు ఆయన సంక్షేమ పథకాలు నమ్ముకుని సగనాగిపోయి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా దివాళీ తీసి అప్పుల పాలు అయిపోతే మేము ముందరనే 14 లక్షల కోట్ల అప్పులు తీసుకుని మొదలుపెట్టాం. ఆల్రెడీ 5 బడ్జెట్లు అయిపోయింది. ఇంకా ఏం సార్ నాకు అర్థం కాలేదు. ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కావాలి, ముందర సీట్ వేయాలి, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ గారు, అలాగే బాబు బాగు పెట్టాలి అని ఉన్నది సార్. ప్రత్యేక హోదా అంటే ఓకే, ప్రత్యేక హోదా అంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం, కానీ ప్రతిపక్ష హోదా అంటున్నారు. అదే మీరు అది అనుభవం ఇదండి. జగన్మోహన్ గారు ఏదైనా అడిగేస్తారండి, దానిలో మొహమాటం. ఆయనకి ఏంటంటే అధికారంలో ఉండి ఆ గర్వంతో విర్రవోగిన సందర్భాలు కాబట్టి ఇప్పుడు దిగాలంటే సంకేతించిన బిడ్డ దిగదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి పదవి అడగమనండి, ప్రతిపక్ష హోదా అదేవిధంగా 4 లీటర్ పదవి ఎందుకు అడిగే స్పీకర్ గారు మన అచ్చెన్నాయుడు సారి మాట్లాడినప్పుడు అడిగారు కదా ప్రశ్న, అదే ముఖ్యమంత్రి అడిగామని చెప్పి డైరెక్ట్ గా అని చెప్పి. అందుకే నేను అయ్యన పాత్రిక చెప్పాను, లెటర్ రాసి పొరపాటు రాసి ఉంటాడేమో బహుశా, ముఖ్యమంత్రి పదవి అని చెప్పి అనుకుంటే బాగుండేది. ఎందుకంటే అది ప్రజలు ఇవ్వాలి, ప్రజలు తీసుకోవాలి. నేను ఇంకో మాట అడుగుతాను, తెలుగుదేశం పార్టీ శాసనసభలో సభ్యుల మీద వాదోపాదు జరిగింది, కానీ మేము ఎప్పుడు ఇంట్లో ఉండి ఆడవాళ్ళు తీసుకొచ్చి రోడ్లో పెట్టాలా, అక్రమ సంబంధాల గురించి మాట్లాడాలా, అమ్మన ఆభూతులు నంబోదాలు మాట్లాడాలా, ఏమంటే ఇవన్నీ కూడా శాసనసభ జరిగినాయి. అంశాల్లోకి వెళ్ళొద్దులేండి సార్. ప్రతిపక్ష హోదా చెప్తా, మాకు 23 సీట్లు వస్తే కళ్ళు పెద్దవి చేసి చూస్తే భయపడము, మీ దగ్గర 5 మంది సభ్యులు పెరికేస్తే మీకు ప్రత్యేక హోదా అవుతుంది. ఎవరు జగన్మోహన్ రెడ్డి అనిందన్నమాట. అలాగే 2 పూత కర్రలు ఇస్తే తప్ప నిలబడలేవు, నువ్వు పార్టీ నడుపుతావా అనేది ఎవరు? వాళ్ళే కదా. ఇట్లా చాలా అంశాలు ఎత్తుకుంటే లోతులుగా బూతులు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మరి బాబు గారు ఎందుకు వచ్చారు? వ్యక్తిగత దోషణలు చేసి ఇది గౌరవ సభ చేశారు, గౌరవ సభ కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి సవాల్ చేసి వచ్చాడు. ఆ సవాల్ నిలబెట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. మరి జగన్మోహన్ గారు ఎందుకు వెళ్ళిపోయారండి? 4 ఏళ్ళు పారిపోయి నేను జనంలోకి వెళ్ళిపోతానని, ప్రజా సంస్థల పైన మాట్లాడతాను, జనంలో దిగుతాను, పాదయాత్రని ఏం పాదయాత్ర చేశాడు? ఎవరు ఓదార్పు చేశారు? ఏం చేయమన్నారు? మేము అడిగామా ఓదార్పు చేయమని చెప్పి? రాష్ట్రం అంతా నేను లెటర్లు లేవు రాసే జగన్మోహన్ గారికి ఓదార్పు చేయమని చెప్పి. కాబట్టి వాళ్ళు చేస్తే భోగం కూడా చేస్తే విచారం అనేది తప్పుగా సార్. కాబట్టి అడిగేదంటే రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రతిపక్ష హోదా గతంలో ఉపేంద్ర గారికి కావచ్చు, పి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఫ్లోర్ లీడర్ గానే ఉన్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాల. ఈ రోజు ఫ్లోర్ లీడర్ గానే ఉండు 2 పులివెందుల కోటేశ్వరరావు గారు చెప్పారు చాలా స్పష్టంగా, కొన్ని లక్షల మంది ఓట్లేసి నేను ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ ఆశలు అడియాల్సి చేస్తావు, వాళ్ళ వైపు నుంచి మాట్లాడాల్సిన హక్కు లేదు నీకు. ప్రతిపక్ష హోదా ఉంటేనే నువ్వు వచ్చి శాసనసభలు మాట్లాడతావా? అసలు ఇంకో విషయం ఏంది, ప్రమాణ స్వీకారం చేసే రోజు ఎన్ఐఏ కేసు వాయిదా పోవాలి, ఎగ్గొట్టి వచ్చాడు. సో ప్రతిపక్ష హోదా ఇస్తే కేబినెట్ హోదా వస్తుంది, సిబిఐ కేసులు వాయిదా పడిపోవచ్చు, కేసులు జమ్మకి ఎత్తుకోవచ్చు అని అనుకుంటున్నావా? ఇంకో గ్యాంగ్ లో కూడా ఉంది అక్కడ. ఇప్పుడు శివకుమార్ గారితో మాట్లాడారు బెంగళూరుకి వెళ్ళి, కాంగ్రెస్ కలిపేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీని. 4 ఎమ్మెల్యేలు వేరే పార్టీ వైపు చూస్తున్నారు, ఇంకొక 2 ఎమ్మెల్యేలు వేరే వైపు చూస్తున్నారు. ఆల్రెడీ బీజేపీతో 3 ఎంపీలు రాష్ట్ర దేశంలో మాట్లాడుతున్నారు. సో మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు వెళ్ళిపోతుంటే మీరు ఇంకేం వాదాలు ముగ్గులు పెడతారు? నాకు అర్థం కాలేదు. ఏకలు ఎందుకు అవుతున్నారు మీరు? మీకు అవసరం మీ పార్టీ నాకు ఇంకో 6 నెలల్లో మీకు సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అన్ని కేసులు వస్తున్నాయి. మీరు జైలుకి వెళ్ళే పరిస్థితి, పార్టీ మూసేసుకునే పరిస్థితి. శ్రీనివాస్ చౌదరి గారు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారిని కలిశారు అనే వార్తలు అయితే వచ్చినాయి. కానీ అది దాని పర్పస్ అనేది ఏంటనేది ఆ స్పెక్యులేషన్లు కూడా విన్నాం. కానీ ఈరోజు స్పీకర్కి బేషరతుగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ ఆయన 3 ఎంపీలు కూడా, ఐ మీన్ 4 ఎంపీలు కూడా మద్దతు ఇవ్వడాన్ని చూసినప్పుడు ఇక అంశం ఉండకపోవచ్చు. కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఒక పక్కన ప్రపోజల్ పెట్టి రెండో రోజే ఎన్డీఏ కూటమికి మద్దతు, లేకపోతే ఆ కూటమిలో తరపున ఉన్నటువంటి స్పీకర్కి మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? కాబట్టి ఇది జగన్మాయ ఆబ్వియస్లీ గమనించాలి. మీరు ఆయన అవసరం కోసం ఏమైనా చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, రామపట్టాభిషేకం చూపిస్తే, రామపట్టాభిషేకం ఫోటో చూపిస్తే హనుమంతుడు మీరు కోర్టుకోగలరు. సో ఇక్కడేమో 2 పడవలు పోవాలి, అక్కడ బీజేపీ వాళ్ళతో అవసరం ఉంది కేసులు కూడా. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పార్టీ బతికించుకోవాలి. సో 2 పడవల మీద పోతున్నాడా, లేదా ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడా? నేను ఇంకో మాట్లాడుతున్నా, తాడేపల్లిలో ఉన్నారు, అక్కడేదో డిస్ప్యూట్స్ వచ్చినాయి, వాళ్ళతో గొడవలు పడ్డారని అలిగాడని మళ్ళీ నేరుగా
కడపకు వచ్చాడు. కడపకు వస్తాను ఏమయ్యా మా బిల్లు ఇవ్వలేదు, 100 కోట్లు నిలిచిపోయి నువ్వు ఎమ్మెల్యే గెలిచింది మా చేసిన పరిస్థితి అప్పులు పాలు అయిపోయి వాళ్ళంటే ఇప్పుడు మళ్ళీ బెంగళూరు పోయాడు. బెంగళూరులో పోయి ఆడేదో అభిమానంతో కలవడానికి వస్తే ఆయన ఏదో తిట్టారంట, ఆయన సైకోస్ డౌన్ అని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. సో ఏంటి నాకు అర్థం కాల. మా జగన్మోహన్ అయిపోయాడు అనుమూలైన ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోతుంటే దివాళీ తెప్పించావు, ఓకే అయిపోయింది, జనం వద్దని పక్కన పెట్టేశారు. మీరేంటండి ప్రతిపక్ష హోదా అడుక్కోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. అడుక్కోవడం అంటే మీరే తెలియదాచుకున్నట్టు కదా లెక్క. ఒకటి శాసనసభ రూల్స్ ఏముంది, 10% ఉంటే మీకు ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పారు. పార్లమెంట్ లోనో లేదా రాజ్యాంగంలో ఎక్కడ కూడా దాన్ని కొలబద్ద రాయలేదు. సో స్పీకర్ విశిష్టరైన అధికారులతో ఇవ్వచ్చు. అదే స్పీకర్ ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఆ విషయాలు స్పోర్ట్ చేస్తున్నారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు కానీ ఆయన అప్పుడు ఆ స్పీకర్ కాదు కదా. అదే స్పీకర్ ఎన్నికైన తర్వాత మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తాం, శాసనసభకు రమ్మనండి, టైం ఇస్తామని చెప్పాడు. ఇదే స్పీకర్ అన్నారు కదా. సో మీ స్పీకర్ ఏమన్నారు, మీ తమిళ వీరభద్ర సీతారాం గారు ఆయన ఏమన్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కోట్స్ తీసేస్తే ఫినిషర్. మా ఎమ్మెల్యేలు ఫ్లోర్కి వచ్చి అడుగుతా అంటే ఏమో యూస్లెస్ ఫిలోసఫీ మాట్లాడు. మర్చిపోయారా ఈ పిచ్చి మాలోకానికి, పిచ్చి తుగులకానికి, పిచ్చి తుగు మంత్రులు, పిచ్చి స్పీకర్లు ఆ రోజు దేవాలయాలంటే అసెంబ్లీ నాశనం చేశారు. ఇవన్నీ చూసి ప్రజలు అప్ప స్వామి మీరు మహానుభావులు, రాక్షసు దుర్మార్గులు, లంబోదాలు మాట్లాడే మహానుభావులు కూతురు తిడుతున్నారు, మిమ్మల్ని ఆశించి గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని పంపిస్తే మీరు చేసే పనులు ఇవి అని చెప్పి లాగి లెంపకాయ కొట్టి కింద కూర్చోబెట్టే పాపం నుంచి నన్నేం బేగలవు అన్నారు. 11 ఎత్తున పెట్టి మీరు పీకి పక్కన పెట్టి. సో ఇదే మాట్లాడేది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మీ పార్టీ ఏ స్థాయిలో ఉందో తర్కించుకోండి, ఎందుకు ఓడిపోయామో విమర్శలు తీసుకోండి, ఇలాంటి కార్యక్రమాలు కూర్చోబెట్టి దాని మీద డిస్కస్ చేయండి. అంతే అది వదిలేసి నేను ఒక వారపలుగా 10 రోజులు ఎదురు చూస్తున్నాను సార్ సురేష్ గారు. ఒక 2 మాటలు వినాలని. ప్రజా తీర్పు నేను ఆమోదిస్తున్నాను, ప్రజల ఓటమిని గౌరవిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున బై మిస్టేక్ ఏమైనా అంటాడేమో చూస్తున్నా. అమ్మ బడ బూతులు తిడుతున్నారు ప్రజలు. ఏమని మీకు ఇచ్చిన పెన్షన్లు ఏమయ్యాయి, మాకెందుకు ఓట్లేదు, అవాతాలు ప్రేమయ్యాయి, మాకెందుకు ఓట్లేదు, మరి సిద్ధంతో 1,00,000 మంది జనాలు వచ్చారు, ఆ ఓట్లు ఏమయ్యాయి, మా ఓట్లు వేరే ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ టాంపరింగ్ జరిగాయి కదా. ఏంటి సార్ నాకు అర్థం కాదు భరతనాట్యం ఏం భరతనాట్యం నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉన్నారా, డిక్టేటర్ పరిపాలన ఉన్నారా, సైకోతో 2019 ఎలక్షన్ లో చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, మా రోడ్ల మీద నడుస్తున్నారు, అనిల్ గారు ఒక్క నిమిషం. అనిల్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం అడ్డుదాగలేదు. ఈవెన్ నేనైనా క్లారిఫికేషన్ ఇచ్చాను కానీ ఆయన ఏమి ఇంటర్ఫేర్ అవ్వలేదు. ఏది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారని. వెళ్ళిపోయింది ఎప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఆ గౌరవం ఇద్దాం, ఆ డెకోరం ఫాలో అవుదాం. అప్పుడు డిబేట్ ఏంటంటే అర్థవంతంగా ఉంటుంది, బాగుంటుంది. మీరు లాస్ట్ టైం కూడా వచ్చారు, చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడారు, అదే కంటిన్యూ చేద్దాం. నేనే క్వశ్చన్ చేస్తానండి. ఇప్పుడు మీ తరపున ఈవెన్ నేనైనా తగ్గలను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీకులాగానే ఈవీఎంల గురించి మాట్లాడి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 రిజల్ట్స్ తర్వాత అసలు ఈవీఎంలు తయారు చేసిన టెక్నాలజీ ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కదా. చక్కగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఈవీఎంలు అద్భుతంగా పనిచేస్తాయి, వీవీప్యాట్లు కూడా ఉంటాయి, మనం చెక్ చేసుకోవచ్చు, బ్యాక్ చెక్ చేసుకోవచ్చు, అలాగే మాక్ పోలింగ్ జరుగుతుంది. మరి ఆయన ఇచ్చిన సర్టిఫికేటే కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది. కాబట్టి అదే కాదు సార్, ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు ఈవీఎంల విషయం ఎలా మర్చిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడింది గతంలో. ప్రతిపక్ష హోదా విషయంలో కూడా ఇప్పుడు అవే బయట తీస్తున్నారుగా. మీరు మాట్లాడిన ముఖ్యమంత్రి హోదాలో అదే శాసనసభ సాక్షిగా ఆయన చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ, నేను కనుక చిటికేస్తే తలుచుకుంటే 5 ఎమ్మెల్యేలు తప్పని ఎలా వస్తారు, నాతో కాంటాక్ట్లో ఉన్నారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోతుంది అని చెప్పేసి. అంటే ఏంటి దాని అర్థం? 23 - 5 అంటే ఎంత? 18, లేదంటే ఇంకా ఎక్కువ మంది. అంటే 18 అనేది బెంచ్ మార్క్. 18 బెంచ్ మార్క్ అంటే 10% ఆఫ్ ది టోటల్ ఎమ్మెల్యేస్ 175లో. మరి అంటే ఆయనకి తెలుసు కదా 10% రావాలన్న రూల్ ఉందన్న సంగతి ఆయనకి తెలుసు కదా. మరి ఇప్పుడు అది కూడా మర్చిపోయి మళ్ళీ 11 అయినా పర్లేదు ఇవ్వచ్చు అంటున్నారు. కాబట్టి ఈ జమానా కాలంలో ఇదంతా ఇంటర్నెట్ యుగం అండి, అర్థమవుతుందా? మనం మాట్లాడేది ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ రికార్డ్. ఓకే, ఇఫ్ నాట్ యూ ఆర్ మీ, సంబడి విల్ బ్రింగ్ దెమ్ అవుట్. బయటికి తీసి మరి మనకే చూపిస్తారు, బాబు మీరు నువ్వు ఆ టైంలో ఇలా మాట్లాడారు. సో అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులో పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు. శ్రీనివాస్ చౌదరి గారు కంటిన్యూ. మీరు చెప్పిన పాయింట్ చాలా వాల్యూడ్ పాయింట్.
మేము కూడా మిస్టేక్ చేసాము, అది మేము ముందు పెడుతున్నాం. నా తప్పు నేను కాదన్నట్టు, ఎందుకంటే మేము కూడా ఓడిపోయినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది మాట్లాడాం. ఎస్, ఒప్పుకుంటా, నేను మీలా తప్పించుకోను. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఈ విధంగా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారని అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీ పిలిచింది, ఈమెయిల్ మా ముందర పెట్టింది, చెక్ చేయండి అని చెప్పింది, ట్యాంపరింగ్ చేయమని చెప్పింది, చెక్ చేసుకోమని చెప్పింది, సైంటిఫిక్ ఇంజనీరింగ్ రమ్మని చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు అందరూ కూడా ఇది చేయలేమని చెప్పి కరెక్ట్ ఈవీఎంలు అని చెప్పి సంతకాలు పెట్టి వచ్చాం. ఈవెందో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులతో సహా సంతకాలు పెట్టి వచ్చారు. అంటే ఎస్ అని అడుక్కున్నారు. ఇటుకు వచ్చి దొంగ డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి? ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఇదేదో వెనక ఏదో మాయ జరిగింది, నేను సత్యాలు లేవు, నేను కోర్టుకు పోలేను అంటే ఏంటో సార్ నాకు అర్థం కాలేదు. గుమ్మడికాయ అంటే బదులు అడుకోవడం. కాబట్టి దయచేసి అన్నది నిజాయితీగా ఒప్పుకోవాలి, జరిగింది నువ్వు వాస్తవంగా చెప్పాలి. అది వదిలేసి ప్రతిపక్షాల మీద నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వు, నీ క్యాబినెట్ హోదాలో ఉంటా, నాకు అందుకే సార్ ఇది మొదట్లో ఉపద్ఘాతం ఏంటంటే ప్రతిపక్షాలు వద్దు సార్, చిన్నమా ఇవన్నీ జగన్మావ గారు సీఎం పదవి అడిగండి, ఏకంగా పోతే స్పీకర్ ఇస్తారు కదా, విశిక్షణ అధికారాలు ఉంటాయి కాబట్టి దానికేంటి లంగరు, దీనికి ఎందుకు వేస్తారు? కాబట్టి దయచేసి ఒక మాట అంటున్నాను, ఇంకైనా ప్రజల తీర్పుని మీరు ఆమోదించి 151 సీట్లతో విర్రవీగిన మీరు మళ్ళీ తర్కించుకొని విమర్శలు చేసుకొని కార్యకర్తల సమావేశం జరిపి పార్టీని బలోపేతం చేసుకుంటారా, లేదా వేరే పార్టీలు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ విలీనం చేస్తారా, మీ పార్టీ మీతోనే ఉంటారా? ఇటువంటి సిచ్యువేషన్ మీరు ప్రత్యేక ప్రతిపక్షగా అధికారిక ఇస్తే మాకు గుర్తింపే ఉంటుంది. మీరు ఈ విధంగా పార్టీలు నమ్ముకుంటే, ఎమ్మెల్యేలు నమ్ముకుంటే రాజ్యాంగబద్ధంగా శాసనసభలో విలువే ఉంటుంది కదా. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. యువర్ పాయింట్స్ హాస్ బీన్ టేకెన్ రైట్. బీజేపీ నుంచి విట్ల గారు ఉన్నారు. విట్ల గారు, శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు బతిమాలతం ఏంటయ్యా నీ స్థాయికి, లేకపోతే బెగ్గింగ్ ఏంటంటున్నారు. కానీ ఈరోజు పయ్యావుల కేశవ్ గారు కానీ లేకపోతే కొంతమంది ఈ కూటమి మంత్రులు కానీ మాట్లాడుతూ అది ఈవెన్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కూడా లేదు. ఆ లెటరు ఇన్ ద సెన్స్ స్పీకర్ని ఏదో ప్రశ్నిస్తున్నట్టు, లేదంటే కానీ డిమాండ్ చేస్తున్నట్లుంది, బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుంది అని చెప్పేసి అంటున్నారు. సరే, అది ఎవరు చూసే కోణంలో అలా కనపడతా ఉంటుంది. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? విట్ల గారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఈ అంశంలో అయితే ఈరోజు క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి మరోసారి దాని గురించి డిస్కస్ చేయాల్సిన సిచ్యుయేషన్. సార్ సతీష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి సభ్యులకు, మన టీవీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే టాపిక్ నిన్న కూడా మనం చర్చించుకున్నాం. నేను నిన్న కూడా ప్రస్తావించాను, ఇది అభ్యర్థన కాదు, ఇది బతిమిలాడుకోవడం కాదు, ఇది స్పీకర్ గారిని తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఈ యొక్క హోదా ఇవ్వకుండా ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక ధ్యేయం. కారణం ఏమంటే అది ఇవ్వకపోతే హోదా నాకు ఇవ్వలేదు కాబట్టి, నాకు ఆ ఉన్నతమైన పదవి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అని చెప్పి తన సహచర ఎమ్మెల్యేలకి వంక చెప్పుకొని ప్రజల్ని మారిపుచ్చి అసెంబ్లీకి రాకుండా ఉండటానికేసే ఎత్తుగడ. అంతకు మించి ఇది తను ఏదో ఒక రకంగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి అనే భావం కలిగిన వాళ్ళ యొక్క నడవడిక మొదటి రోజు నుంచే ఉంటుంది. వెనకటికి ఎవరో చెప్పినట్టు, నువ్వు వేసే మొదటి అడిగే నీ జీవితం నువ్వు ఎట్లా పోతావో తెలుస్తుంది అని చెప్పినట్లుగా ఆయన మొట్టమొదటి రోజు రెండో రోజున చేసినటువంటి నడవడికనే మనకి తేటతల్యమైతోంది. ఈ 5 సంవత్సరాలు ఆయన ఎలా అసెంబ్లీలో ప్రవర్తించబోతున్నాడు ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఇవాళ మనం కూడా ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో అనుకోవటం కాదు, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతీయ పార్టీలకి ఇది బాగా అలవాటు అయిపోయింది. ఏంటంటే నిన్న నేను ప్రస్తావించాను కూడా, ఏంటంటే 14 నుంచి 19 దాకా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఏదో వంక చెప్పి తప్పించుకున్నాడు. అదేవిధంగా 19 నుంచి 24 మధ్య కాలంలో ఏవో ఒక కారణాల చేత, అవి మంచా చెడా అనేది నేను ప్రస్తావించను, కానీ తెలుగుదేశం చంద్రబాబు గారు అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకున్నారు. అంటే ఏంటంటే ప్రతిపక్షం అనేది లేకుండా అధికారం జరగటం అనేది, దానికి ముఖ్యమైన కారణం ప్రజలు కూడా వన్ సైడ్ గా అధికారం ఇవ్వటం కూడా కొంత ఇబ్బంది అవ్వచ్చేమో. అంటే నేనేమి ప్రజల్ని తప్పు పట్టట్లేదు, కానీ ప్రజలు విసిగి వేసారి ఒక నాయకుడి మీద విసుగు చెంది ఇంకొక నాయకుడికి అవకాశం ఇస్తే
ఆ నాయకుడు కూడా అదే బాటలో నడవటం అనేది కొంత ఇబ్బందికరం అనిపించవచ్చు. రాబోయే కాలంలో ఒకటైతే ఖచ్చితంగా మనకి తేటతెల్లమవుతోంది. ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా అయితే రాదు అనేది వాళ్ళ తేటతెల్లమైంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా రాకపోవచ్చు. మనం కాదు కదా చెప్పాల్సింది. కానీ ఉన్నటువంటి అధికార పక్షమేమో జాగ్రత్తలు గుర్తెలిగి పరిపాలన చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీరు కనుక గమనిస్తే ఈ యొక్క మీడియా చేసే హడావుడి మాత్రం చాలా దారుణంగా ఉంటుందండి. ఈ రాష్ట్రంలో పార్టీలు నాయకుల కన్నా కూడా మీడియా చేసేటువంటి హల్చల్ ఎక్కువ అవుతుంది. అందుకు ఉదాహరణ నిన్న మొన్న వైసీపీని తీసుకుపోయి కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని చెప్పి అంతా వీళ్ళేదో ఆయన పక్కన కూర్చొని ఆయన చెప్పింది విని వచ్చి ఇక్కడ చెప్పినట్టుగా చెప్పారు. ఏది అంచనాలతోటి లెక్కలతోటి తారీఖులతోటి సహా లెక్కలేసల్లా చెప్పారు. కానీ ఏం జరిగింది? ఆయన పోయి ఒక ఎన్డీఏకి సపోర్ట్ చెప్పారు. అంటే నేను అనేది ఏమంటున్నానయ్యా అంటే ఇక్కడ జరిగేటువంటి ఈ బూస్ట్, ఈ యొక్క భూములు ఇవన్నీ కూడా మనకి చర్చించుకోవడానికి అవకాశం కల్పించచ్చేమో కానీ ప్రజల్ని మాత్రం తప్పుదోవ పట్టిస్తున్నాయి. దయచేసి తప్పుదోవ పట్టించకుండా ఒక విజ్ఞతతోటి ఈ యొక్క ఎవరు మాట్లాడినా ఎవరు చేసినప్పటికీ, అదేవిధంగా రాబోయే కాలంలో వైసీపీని కూడా మనం నిన్న అడిగాము, ఇవాళ కూడా కోరుకునేది ఏంటంటే అనిల్ గారికి కూడా మనం చెప్పే విన్నపం ఏందయ్యా అంటే ఈ రోజు కాకపోతే రేపైనా ఏ ప్రభుత్వమైనా ఏదో ఒక రకమైనటువంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పిదాలని ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎండగట్టి ప్రభుత్వం చేత ప్రజలకి మేలు జరిగేటట్టుగా చేయటానికి చేయాలే తప్ప ఈ చిల్లర మల్లర ఇవన్నీ కూడా చిల్లర రాజకీయాలు అంటారు. ఎందుకంటే రాదని నీకు తెలిసి, నీకు ఆ యొక్క ప్రతిపక్ష హోదా రాదని నీకు తెలిసి నువ్వు ఈ రకంగా ఈ 2-3 రోజుల నుంచి ఈ యొక్క గొడవ చేస్తున్నారంటే కారణం ఏంటి? అన్నీ తెలుసు, అందరికీ అన్నీ తెలుసు, కానీ చేస్తారు. ఎందుకని? ప్రజలని తప్పుదోవ పట్టించడానికి, ప్రజల యొక్క ఆలోచనని తప్పుదోవ పట్టించడానికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఓట్లేసి ఎంతో కొంత 40% ఓటింగ్ శాతం ఉన్నది అంటే ఎంతో మంది ప్రజలు అతని మీద కూడా నమ్మకం పెట్టుకొని ఓటేశారు. వాళ్ళందరినీ మాయబుచ్చాల, వాళ్ళందరినీ కూడా దైవత్ చేయాలి. ఈ దైవత్ చేయడానికి ఇక్కడేదో నేను బుద్ధిమంతుల్ని, నేనేదో సచ్చీలుని, తెలుగుదేశమే నాకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టే నేను రావట్లేదు అనేటువంటి ఒక అపోహను కలిగించడానికి చేసే ఎత్తుగడ తప్ప దీంట్లో మాత్రం ఏమాత్రం కల్పించలేదు. దీంట్లో కేవలం ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అంతకంటే ఇంకేమీ లేవనేది నా ఊహ. రైట్, ఓకే. అనిల్ గారు, ఈరోజు లోక్సభలో స్పీకర్ ఎన్నిక జరిగింది. యాక్చువల్గా ఏకగ్రీవంగా జరుగుతూ ఉంది గత 50 సంవత్సరాలుగా. చాలా తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకని ఈరోజు ఎన్నిక అనివార్యమైంది. అది కూడా జస్ట్ వితిన్ మినిట్స్లోనే అయిపోయింది, మూజువాణి కొడితే. ఎందుకంటే ఎన్డీఏకి బలం ఉంది కాబట్టి. మరోసారి రెండో పర్యాయం వరుసగా ఓం బిర్లా గారు ఈరోజు స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది. మీరు ఎన్డీఏలో లేరు. ఎన్డీఏలో ఉన్నది మీ విపక్షం. మీకు ఆపోజిట్ పార్టీ టీడీపీ ఉంది, జనసేన ఉంది. వారు అఫీషియల్గా ప్రీపోల్ అలయన్స్ ఎలక్షన్స్ బిఫోరే వాళ్ళు ఎన్డీఏలో జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అవ్వలేదు, జాయిన్ అయ్యే ఆలోచన కూడా లేదని అనేక సందర్భాల్లో చెప్పారు. సరే, ఈరోజు స్పీకర్కే సపోర్టు ఇవ్వకూడదు అనే రూల్ ఏం లేదు. కానీ ఏం మెసేజ్ పంపదలుచుకున్నారు జనాల్లోకి? ఇక్కడ చెప్పడమేమో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. ప్రతిపక్ష హోదా అడిగినప్పుడు ఇదే మాట. ప్రతిపక్ష హోదా కనుక ఇస్తే కొన్ని ప్రివిలేజెస్ వస్తాయి చట్టబద్ధంగా, దాని ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని చాలా ప్రస్ఫుటంగా, చాలా చక్కగా, ఇంకా బాగా వాడుకోవచ్చు అని చెప్పేసి. కాదు, ఆయన సొంత ప్రయోజనాలను చూసుకొని క్యాబినెట్ ర్యాంక్ కోసం అని చెప్పేసి టీడీపీ అంటుంది. సరే, అది పక్కన పెడితే ఈరోజు
లోక్సభలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం దగ్గర కూడా అదే మాట మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు గత 5 సంవత్సరాలుగా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేశారు అనేక సందర్భాల్లో, గతంలో కూడా అన్ని బిల్లులకి. ఏం సాధించారు రాష్ట్ర ప్రయోజనాలు? ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని కూడా మళ్ళీ అదే ఎన్డీఏ గవర్నమెంట్కి బేషరతు సపోర్ట్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు ఏం సాధించదలుచుకున్నారు? సొంత ప్రయోజనాలా, రాష్ట్ర ప్రయోజనాలా? సార్ యాక్చువల్గా పని చేసేవాడికి ఏ అడ్డంకులు ఉండవు. పని ఎగ్గొట్టాలి అనుకున్న వాడికి ప్రతి ఒక్కటి అడ్డంకి. ఇది మన చరిత్రకారులు మరియు మన తల్లిదండ్రులు చెప్పారు. డాన్స్ వేయరా బాబు అంటే లేదు, నేల వంకరగా ఉంది, నేను వెయ్యను అని అన్నట్ట. ఎవడో డాన్స్ వేయటం రానోడు. అలాగే రేపొద్దున ఇప్పుడు చంద్రబాబు గారు ఎటువంటి నెపం మా మీద మోపుతారో, ఏమండి ఎన్డీఏ నుంచి ఇది రాలేదు, ఏమండి కేంద్రం నుంచి అది రాలేదు, ఏమండి కేంద్రం నుంచి మీరు ఇది తీసుకురాలేకపోయారు అన్నప్పుడు, మీరు కేంద్రానికి సపోర్ట్ చేశారా? చేయలేదు, మేము ఫైట్ చేశాం, మీరు అగైనెస్ట్ గా ఉన్నారు, అందువల్ల మేము ఈ బెనిఫిట్స్ తీసుకురాలేకపోయాం అని ఎటైనా చెప్పొచ్చు చంద్రబాబు గారు. లేదు, మేము సపోర్ట్ చేశాం కాబట్టి మీరు సపోర్ట్ చేశారని మమ్మల్ని తక్కువ చేసి చూశారు, అందుకే మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని ఎటైనా రేపొద్దున బాబు గారు అనే అవకాశం. సపోర్ట్ చేయలేదు అనుకోండి, మీరు సపోర్ట్ చేయలేదు కాబట్టి మేము మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని మాట్లాడవచ్చు. ఆయన యూటర్న్ బాబు గారు అని పేరులోనే ఉంది సార్ ఆయన. ఎందుకంటే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది ఎటైనా తిప్పగలరు. సో అందుకని మేము సపోర్ట్ చేయలేదు అనే మాట అన్నాం అనుకోండి, ఇదిగో మీరు సపోర్ట్ చేయలేదు చూసారా, అందుకే మాకేవీ రాలేదు, అందుకే కూటమిలో ఇది రాలేదు, అందుకే కేంద్రం నుంచి అది రాలేదు అనే మాట లేకుండా మేము రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఓకే వారికి సపోర్ట్ గానే మేము సపోర్ట్ చేసాం. తెమ్మనండి, ఏం చేస్తారో కేంద్రం నుంచి, ఏం డెవలప్ చేస్తారో చూస్తాం, తీసుకురామనండి. సరే, మీరు అధికారంలో ఉండి అంతమంది ఎంపీలను పెట్టుకొని, రాజ్యసభ ఎంపీలను పెట్టుకొని, 30 మందిని పెట్టుకొని మీరేం సాధించారు కూడా చూసాం. అప్పుడు అవకాశం లేదు సార్. అప్పుడు చంద్రబాబు గారు ఆ విషయం గురించి నేను చెప్తాను సార్. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు గారు ఏమన్నారు, మేము అధికారంలోకి వచ్చే టైంకే ఆల్రెడీ బీజేపీకి కావాల్సిన సీట్లు వచ్చినాయి అన్నారు. అలాగే 2019 నుంచి 2024 వరకు కూడా మేము అధికారంలోకి వచ్చే లోపే ఎన్డీఏ కావాల్సిన సీట్లు, బీజేపీకి కావాల్సిన సీట్లు వచ్చేసినాయి సెంటర్ లో. ఇప్పుడు అలా కాదు కదా. 2024 లో మీరు సపోర్ట్ చేస్తేనే ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయింది. ఎంతో కొంత మాకు అన్నిటి మీద అవగాహన ఉంది సార్. లోక్సభలో ఉంది కానీ రాజ్యసభలో లేదు సార్. ఇప్పుడంటే రాజ్యసభలో ఆ నంబర్ రీచ్ అయిపోయి, ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని రేపు పొద్దున వైసీపీ వాళ్ళు ఇచ్చేసారు, అందుకే హోదా ఇవ్వలేదు అంటారు కదా. అందుకని సపోర్ట్ చేసాం మేము కూడా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని. ఒక్క నిమిషం అనిల్ గారు, మీరు ప్రతి సందర్భంలో, అది కూడా తప్పేం కాదు, అవి మంచి బిల్లులు అయ్యుండి దేశానికి ఉపయోగపడేవి, ఎటువంటి కాంట్రవర్షియల్ కాకపోతే సపోర్ట్ చేయడంలో తప్పేం కాదు. కానీ అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి బిల్లులు కూడా పాస్ చేసుకోవడం జరిగింది 19-24 మధ్యలో. రకరకాల వర్గాలకి, రైతు వర్గాలకి, లేదంటే కనుక ఒక మైనారిటీ వర్గాలకి సిఏ అని, లేకపోతే రైతు చట్టాలని, ఇవన్నీ రైతు చట్టాలు వాళ్ళు పోరాడి విత్డ్రా చేయించుకోగలిగారు రైతులు. పొలిటికల్ పార్టీలు మాత్రం చేయలే. పొలిటికల్ పార్టీలు ఆ రైతు చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు, లొసుగుల్ని అన్నిటినీ కూడా తుంగలో తొక్కి మీ ప్రయోజనాల కోసం, నేను అందరినీ అంటున్నా, ఈ దేశంలోని అన్ని పార్టీలని అంటున్నాను, ఇది అప్లై అవుతుంది. వారి ప్రయోజనాలు, వారి రాజకీయ ప్రయోజనాల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో పాకులాడుతూ అన్ని బిల్లులకి కూడా, ఈవెన్ ఆపాల్సినటువంటి బిల్లులకు కూడా ఆపకుండా బాధ్యతారహితంగా మీరున్నారు. అంటే ఈ పార్టీలు ఉన్నాయి, రైతులు మాత్రం బాధ్యతాయుతంగా వాళ్ళు పోరాటం చేసి సంవత్సరం పైన గడ్డగట్టే చల్లో కూడా ఉండి, రోడ్ల మీద ఉండి, కుటుంబాలను వదిలేసుకుని వాళ్ళు సాధించుకున్నారు. కాబట్టి స్వయాన ప్రధానమంత్రి గారు సారీ చెప్పి విత్డ్రా చేసుకున్నారంటే ద క్రెడిట్ గోస్ టు అగైన్ ద పబ్లిక్, పర్టికులర్లీ ఫార్మర్స్ ఇన్ దిస్ కేస్. పొలిటికల్ పార్టీస్ నిజంగానే ధోకా చేసినాయి అంటాను ఇంకా మాట్లాడితే. ఓకే, కాసేపు మా అంశాల జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ప్రజలు గమనించాలనుకుంటారు మీరంతా కూడా, కానీ ఖచ్చితంగా ఇవన్నీ గమనించుకుంటారు కాబట్టి ఈ రకమైనటువంటి ఓటీసీ వస్తుంది. అప్పుడు కూడా కనుక ఇంట్రాస్పెక్ట్ చేసుకోకపోతే, క్రికెట్ టీం 11 మంది ఉన్నారు కదా, వాలీబాల్ టీం అవ్వచ్చు, షటిల్ బ్యాడ్మింటన్ టీం కూడా అవ్వచ్చు. షటిల్ బ్యాడ్మింటన్లో 2 ఉంటారు ప్లేయర్స్, అట్లా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. కాబట్టి తప్పుల్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. శ్రీనివాస్ చౌదరి గారు,
కాదు, మీరేమో ఇక్కడ పోట్లాడుకుంటున్నారు, అక్కడేమో ఢిల్లీలోనేమో చక్కగా ఒకే కూటమిలోకి వెళ్ళి సపోర్ట్ చేసుకుంటున్నారండి సార్. అఫ్ కోర్స్ ఈరోజు స్పీకర్ది ప్రాబ్లం కాదు, కానీ మరి రేపు కూడా అలాగే ఉండేది కనపడుతుంది. వీళ్ళు ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు చెప్పేశారు కదా, మేము అన్నిటికీ కూడా మీకు సపోర్ట్గా ఉంటాం, ఎన్డీఏ అన్ని బిల్లులకి మా అవసరం ఉంటుంది, మాది 11 రాజ్యసభ, 4 లోక్సభ, 15 మాకు కూడా మంచి నంబర్ ఉంది, మీకు అవసరం లేకపోయినా కూడా ఇచ్చేస్తాం అంటున్నారు. సార్ ఇక్కడ ఏదో సినిమాలో డైలాగ్ ఉంది సార్, సమర్పించేసుకుంటామని. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా సమర్పించేసుకున్నా నాకు తెలియదు, కానీ మేమైతే చాలా క్లియర్ గా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ముందే ఎన్నికల్లో అలయన్స్ కుదుర్చుకున్నాం, తర్వాత గెలిచాం, ఎన్డీఏ కూటమితోనే ఉంటాం. అయితే వాళ్ళు అడిగారా, వీళ్ళు మద్దతు ఇచ్చారా నాకైతే ఆ సబ్జెక్టు కరెక్షన్ తెలియదు, కానీ వీళ్ళు గతంలో ఉన్న ఎంపీలు కానీ అదేవిధంగా రాజ్యసభ మెంబర్స్ కానీ ఢిల్లీలో ఉన్నారన్న విషయం కూడా చాలా తెలియదు కదా. కనీసం ఆ రోజు ఎరుగబడిన జిల్లా నిధులు అడిగే పరిస్థితులు లేరు, వైజాగ్ జోన్ ఆపలా, నీ భూములు ఇవ్వలా, కడప స్టీల్ ప్లాంట్ 3 సార్లు కొబ్బరికాయలు కొట్టారు, అదేవిధంగా జలశక్తి నిధులు నాకు వద్దని రాసి ఇచ్చారు, అలాగే కడప నుంచి బెంగళూరుకి డబులింగ్ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ని నాకు వద్దని రాయిచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజ్ ఇస్తే 3టికి కూడా భూమి ఇవ్వాల, ఇంకా మిగిలినట్టే ల్యాండ్ అట్టే ఉంది, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే యూనివర్సిటీలకు కూడా ల్యాండ్ ఇవ్వాల. చాలా స్కీముల పైన కేంద్ర ప్రభుత్వమే ఈ డబ్బులు తీసుకెళ్లలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కాబట్టి మా ఉద్దేశం అది కాదు. వికసిత భారత్ ఏ విధంగా బీజేపీ చెప్తా ఉందో వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నాం. ఆ రోజు ఈ రోజు 2-3 పార్టీలు కలిసాయి కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం అనుకుంటే 3 పార్టీలు కలిసి ప్రత్యేక పరిస్థితులు తీసుకొచ్చే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మేము స్పీకర్ మద్దతు ఇచ్చాం కాబట్టి, మా కుటుంబంలో మెంబర్లు కాబట్టి ఇచ్చాం. మీరు ఎందుకు ఇచ్చారో, మీరు ఏ కేసుల కోసం ఇచ్చారో, ఏ బెయిల్ కోసం ఇచ్చారో మాకే తెలీదు. రాబోయే రోజులు ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ వారికి సపోర్ట్ చేశారు. అది మీరు చెప్పిన బిల్లులతో పాటు ఇంకో బిల్లు కూడా ఉంది, రాష్ట్ర హక్కులు అందించే బిల్లు కూడా ఉంది, అది కూడా దానికి ఓటేశారు. దాన్ని మళ్ళీ అక్కడ ఓటేసారు, కొంచెం కలిశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కాంట్రవర్సీ జోలికి మేము పోదలుచుకోలేదు. బీజేపీ వారు, జనసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 3 పార్టీలు కూర్చొని రాష్ట్ర ప్రజలకు ఏవైతే అవసరమయ్యో, ఏ ఆర్థిక ఇబ్బందులు అవసరమయ్యో అవి మాత్రమే మాట్లాడతాం. పోలవరం, అదేవిధంగా అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడం కోసం మేము చేసే ప్రయత్నాలు. ఢిల్లీలో మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు ఇప్పుడు జాతీయ పార్టీ హోదా కన్నా మించి వెళ్ళిపోయారు మా జగన్మామయ్య. ఢిల్లీలో కూడా చక్రం తిప్పగలరు ఇప్పుడు ఆయనకున్న ఎంపీలతో. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ అంటున్నారు, బెంగళూరు తిప్పుతున్నారు, ఇప్పుడు ఢిల్లీకి మారుతారు. వారి ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి ఏదైతే భారతదేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీ అన్నింటిలోనూ విల్లాస్ ఉన్నాయి, బంగ్లాస్ ఉన్నాయి, ఎక్కడికైనా పోగలైనా సామంతరాజు ఏమైనా చేయగలరు. కాబట్టి మాకు ఆ పరిస్థితి లేదు. మేము 3 పార్టీలు పద్ధతి ప్రకారం బాగుంటున్నాం, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు మాకు ముఖ్యం. స్పీకరు దేశంలోనూ రాష్ట్రంలోనూ విషయంలోనూ ఒకే ఏకీకృత అభిప్రాయంతో ఉన్నాం. ఆయన మళ్ళీ గెలవాలనుకున్నారు, గెలిచారు ఢిల్లీలో, చాలా సంతోషం. వారు కూడా అనుభవజ్ఞులు, గతంలో నడిపారు పార్లమెంట్ ని. అటువంటి వ్యక్తి ఉంటే మంచిది అనుకున్నాం, ఓటేసాం. అది మా కుటుంబంలో భాగంగా నిర్ణయమే, మేము వ్యతిరేకంగా తీసుకోవాలా. ఇక్కడ రాష్ట్రంలో కూడా అయ్యన్న పాత్రుడు గారు మంచి లీడర్ గా ఉంటారు, మంచి స్పీకర్ గా రాష్ట్ర శాసనసభ నడుపుతారు, నమ్మకంతో గెలిపించుకున్నాం. ఈ 2 కూడా మా పార్టీలకి డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో అభివృద్ధి మా ధ్యేయం, సంక్షేమం మా ధ్యేయం. సంక్షేమానికి పుట్టినిల్లే తెలుగుదేశం పార్టీ. కాబట్టి మాకు 164 సీట్లు ఇచ్చాను గర్వం నెత్తికెక్కకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు ఉంచి ప్రజలకు సేవ చేయించుకుంటాం, దానికి కట్టుబడి ఉన్నాం. సేవే చేస్తాం మేము. అది పరిపాలన మీద ఎలా ఉంటుందంటే మా సేవా కార్యక్రమాలు తప్ప అధికారం చెల్లించే పరిస్థితి లేదు. దానికి మేము మా పార్టీ నాయకులు ఏ రకంగా గైడెన్స్ ఇవ్వాలి, ఢిల్లీలో ఏ బిల్లులు పెడతారు, ఏ అంశాలు మాట్లాడతారు, రాష్ట్ర ప్రజలకు ఏముంటాయి, మా ఎంపీలు క్లియర్ గా గైడెన్స్ బాబు గారు ఇచ్చేసారు. ఇవి మనకు అవసరం ఉంది, వీటిపైన మాట్లాడండి, ఇవి రాష్ట్రానికి అవసరం. కాబట్టి అమిత్ షా గారు కూడా 2 నెలల్లో పోలవరం పూర్తి కట్టుబడ్డారు, అమరావతి కట్టుబడి ప్రకటన తెలియజేశారు. కాబట్టి మాకు అన్ని కూడా విభేదాలు లేవు, స్నేహపూర్వమైన సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్గొంచుకుంటాం. కాకపోతే గతంలో ఉన్న బీజేపీ నాయకులు కొన్ని తప్పులు చేశారు, అది వాళ్ళకు కూడా విషయం. సోమవీరాజు కావచ్చు, చాలా మంది ఉన్నారు గతంలో, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, తెలుసుకున్నారు. బీజేపీ నాయకులు తెలుసుకున్నారు, వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారని వాళ్ళు పక్కన పెట్టారు. ఇప్పుడు బీజేపీ నాయకులు రాష్ట్రంలో చాలా మంచివారు, అనుభూతులు ఉన్నారు, వాళ్ళు చిన్న తప్పులు చేయని ఒప్పుకోరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దాని విషయంలో చాలా స్పష్టంగా క్లియర్ చేశారు. 3 కలిసి పని చేస్తున్నాం, కలిసి ముందుకు వెళ్తాం, రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం. అంతేగాని ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, తప్పుడు బిల్లు సంతకాలు పెట్టే పనులు ఇవన్నీ మేము చేయదలుచుకోలేదు. ఏదైనా కలిసి నడుస్తాం, కలిసి నేను తీసుకుంటాం, కలిసి ముందుకు. ఓకే రైట్. విఠల్ గారు, కోటేశ్ గారు మీ దగ్గరికి వస్తాను ఒకసారి. విఠల్ గారు, ఏంటి మీరు వైసీపీ సపోర్ట్ని అడిగారు, అడిగితేనే మేము దానికి సమ్మతించి స్పీకర్ ఎన్నిక విషయంలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చామని చెప్పేసి
సాక్షి పేపర్లో రాయటం జరిగింది. సపోర్ట్ అడిగారో లేదో తెలీదు. వాస్తవం సహజంగా స్పీకర్ ఎన్నిక అనేది ఏకగ్రీవం చేయాలనేది అధికారంలో ఉన్న పార్టీ చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఉన్న అన్ని పార్టీల్ని, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని కూడా స్పీకర్ ఎన్నికకి సపోర్ట్ చేయమని భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఉన్న అన్ని పార్టీలని అడిగాం. అదే క్రమంలో వైసీపీ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మాకు స్పీకర్ ఎన్నికకి అని అడగటం మాత్రం నిజం. పోతే ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు గతంలో మాకు మద్దతు ఇచ్చినందుకు, అంటే అవసరమైన బిల్లులు, అనవసరమైన బిల్లులు, లేకపోతే ఏవేవో మద్దతు ఇవ్వకూడని బిల్లులు అని ఏదో అన్నారు మీరు. దయచేసి ఆ మాట కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు తెచ్చినా ప్రజల కోసం తెచ్చిందే తప్ప బీజేపీ. విఠల్ గారు నేనేం తప్పు మాట్లాడలేదు. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ థింగ్. ఓకే లెట్ మీ క్లారిఫై సార్. నేనెవరిని సార్ అంటానికి? సాక్షాత్తు మోదీ గారే ఒప్పుకున్నారు కదా ఇది కరెక్ట్ బిల్లు కాదు, సారీ తీసుకురావాల్సింది కాదని చెప్పి సారీ చెప్పారు కదా ప్రధానమంత్రి గారు. చెప్పిన తర్వాత మీరెవరు నేనేమో సార్ చెప్పడానికి? ఆయన వెనక్కి వచ్చిన బిల్లుల గురించి కాదండి, మీరు వైసీపీ వాళ్ళు మాకు మద్దతు ఇచ్చిన బిల్లుల గురించి కామెంట్ చేశారు. అందుకని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రైతు బిల్లులు, సిఏఏ చట్టాలు, అదే విధంగా చౌదరి గారు చెప్పినట్టు గతంలో బీజేపీ నాయకులు ఏదో చెయ్యరాని పనులు ఏవో చేశారు, అన్ని నేర్చుకున్నారు, మారిపోయారు. ఇటువంటి సంభాషణలు ముఖ్యంగా మనలో మనం మాట్లాడుకోవటం అంత ఆరోగ్యకరం కాదు. మనం ఏంటంటే సార్ పాయింట్ ఏంటో తెలుసా సార్? ఒకటి, వాస్తవాలు మాట్లాడుకుంటాం తప్పేం కాదు, జరిగినాయి అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఈ రోజు మిత్రపక్షం అయినంత మాత్రాన గతంలో జరిగిన ఎవరు మర్చిపోయారు, మీరు కూడా మర్చిపోయారని నేనేమనుకోవట్లేదు. అలాగే పాయింట్ ఆయన అన్నది విఠల్ గారు అక్కడ చౌదరి గారు చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలేవి. చౌదరి గారికి ఏమొచ్చింది వాళ్ళ అవకాశం అవసరం ఏమొచ్చింది చెప్పండి. డిబేట్ సాక్షిగా మీరు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడే మొన్ననే స్టార్ట్ అయింది, మీరు అప్పుడే ఎందుకు సార్ నేను చెబుతుంది అదే. మనలో మనం వాదులాడుకొని ఎదుటి వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఇవాళ లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మేమేమన్నా తప్పులు చేశామని ఎత్తడం మొదలు పెడితే మీరు చేసిన తప్పులు మేము ఎత్తుకోతాం. ఇదంతా అవసరమా ఇవాళ? కాదు. చౌదరి గారు కూడా అన్నది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంత యాక్టివ్ గా లేరు అన్న ఉద్దేశంతో అన్నారు, అంతే తప్ప అది దాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి. సార్ ఒక్క మాట, ఏ రాజకీయ పార్టీ అయినా, నేను అనేది నా పార్టీ గురించే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఒకవేళ ఏదైనా స్వలాభం దాంతో ఇమిడి ఉన్నప్పటికీ దానికి పైన మాత్రం ప్రజల కోసం చేస్తున్నామనేది చేసేదే తప్ప ఏ రాజకీయ పార్టీ అయినా ఈ లోపల మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న భేదాలు లేకపోతే చిన్న చిన్న తప్పులు వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను కాదు సార్, ఈ రోజు వాస్తవంగా ప్రతిపక్షం అయినప్పటికీ వైసీపీని కూడా అడ్డగోలుగా నేను విమర్శించను. ఎందుకని ఇవాళ ప్రతిపక్షం అవ్వచ్చు, రేపు అధికార పక్షం అవ్వచ్చు. నిన్న అధికార పక్షం అయింది, అధికారం కావాల్సింది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసం మనం వచ్చాం, ప్రజల కోసం మనం పనిచేయడానికి వచ్చాం. చిన్న చిన్న సర్దుకోవాలి తప్ప. ప్లీజ్ సురేష్ గారు ఆగండి ప్లీజ్. ఆయన ఆపండి వచ్చాము. ఇంతవరకు రెస్పెక్ట్ పెట్టాలని చెప్తున్నా. అది కాదు, ఒక్క నిమిషం లెట్ మీ క్లారిఫై. విఠల్ గారు అన్నది ఏంటంటే ఈ
డిబేట్ ప్లాట్ఫామ్ మీద కూడా నేను పరుషంగా మాట్లాడను. అది ఓకే సార్. పార్టీ మీరు శ్రీనివాస్ చౌదరి గారు ఎన్డీఏ కుటుంబాల వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈ రాష్ట్ర ద్రోహి కింద లెక్కేస్తామే. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం విఠల్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం మీరిద్దరు విఠల్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం మీరిద్దరు ఒక్క నిమిషం ఆగాలి సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుకున్నారనేది మీరు గ్రహించాలి ఇద్దరు కూడా. ఒకటి విఠల్ గారు ఏమన్నారంటే డిబేట్ అనే ప్లాట్ఫామ్ లో కూడా నేను వైసీపీ ప్రతినిధిని అడ్డగోలుగాను లేకపోతే పరుషంగా మాట్లాడిన అనేది ఆయన చెప్పాడు. అంతే, ఆయన డెకోరం ని ఫాలో అవుతాననే ఉద్దేశం, అంతే తప్ప రాజకీయ పరంగా అని కాదు ఆయన్ని. అంతే కదా సార్ విఠల్ గారు, క్లారిటీ ఇచ్చేయండి. రైట్, అది ఓకే. లెట్ us leave it there. రైట్, ఈ విషయంలో ముందుకెళ్ళే అవకాశం లేదు. కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఒకటి 2-3 అంశాలు వచ్చాయి. మద్దతు ఇవ్వకూడని చట్టాలకు కూడా మద్దతు ఇచ్చారు అని మీరు చెప్పారు. ఎస్, మద్దతు ఇవ్వకూడనటువంటి చట్టాలకు ఇచ్చారు. ఆ ఇవ్వకూడనటువంటి ఆ 3 సాగు చట్టాలని వెనక్కి తీసుకుంటూ నరేంద్ర మోడీ గారు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పి మరి వెనక్కి తీసుకున్నారు. కానీ వాటికి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గాని లేదా వైసీపీ గాని లేదా ఇతర పార్టీలు, దేశంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఎక్కడైనా మేము కూడా తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అనేటువంటి ప్రకటన ఆ పార్టీల నుంచి ఎప్పుడైనా వచ్చిందో ఇంతవరకు? నరేంద్ర మోడీ గారు ఆయన ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి తీసుకునేటువంటి చర్యలు, వాటి తీవ్రత, వచ్చేటువంటి రాజకీయ పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయన గ్రహించాడు కనుక చేశాడు. ఈ ఎన్నికల్లో 159 గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోవడానికి ఆ ఉద్యమం ఒక ప్రధానమైనటువంటి కారణం. అది మనందరికంటే ముందు నరేంద్ర మోడీ గారు గ్రహించే ఆ రోజు ఆ సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటూ ఏదో పుట్టి మునిగిపోతా ఉంది వీటితోటి అని చెప్పేసి గ్రహించి క్షమాపణ చెప్పాడు. కానీ దానికి మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం పెద్దలు గాని లేకపోతే వైసీపీ పెద్దలు గాని ఎప్పుడన్నా విచారం అన్నా వెలుగుచ్చారా? అటువంటి రైతాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలకు మేము మద్దతు ఇవ్వడం తప్పు అనే మాట వచ్చిందా అంటే రాలేదు. ఏమిటి నిజాయితీ అనేటువంటిది ప్రశ్న, జనం తేల్చుకుంటారు. అదే విధంగా మన విఠల్ గారు మీరు మా గురించి కనుక చెప్పేటైతే మేము మీ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక మాట అన్నారు. సమస్య ఏంటంటే తెలుగుదేశం బీజేపీ ఏ విధమైనటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో సర్దుబాటు చేసుకుందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక బహిరంగ రహస్యం. ఇవాళగా రేపో ఎల్లుండో సర్దుబాటు ప్రకటన రాబోతా ఉంది. సర్దుబాటు చర్చల కోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు అని చెప్పేసి మీడియా కోడై కూస్తా ఉంటే బీజేపీ అధికారిక ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదు ఆయన ఏదో టీవీలో మాట్లాడటానికి వెళ్లారు తప్ప బీజేపీతో మాట్లాడటానికి కాదని చెప్పేసి అడ్డగోలుగా బుకాయించి చెప్పారు. అంతేకాదు ఒప్పందం కుదుర్చుకునే ముందు వరకు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించినటువంటి డిస్కషన్స్ నేను చౌదరి గారు అందరూ పాల్గొన్నాం. ఆ సందర్భంగా కూడా ఇటువంటి చర్చలే వచ్చింది. అందుకని అది వాస్తవం. ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు చేసిన తప్పులు మేము చెప్తాం, మేము చేసిన తప్పులు మీరు చెప్పకూడదు, అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఈ 2 పార్టీలు తప్పులు చేసి దాటిని దాచుకోవడానిక? అంటే జనం ఏమవుతారు? జనం ప్రశ్నించరా? మీ 2 పార్టీలు కనుక దాచుకునేట్లయితే దాచుకోవచ్చు. ఎందుకంటే అది మీ పార్టీలు సంబంధించినటువంటి ఒక అవకాశవాదం అనేది నేను గతంలో కూడా విమర్శించాను. అదే విధంగా మీరు దాచుకున్నంత మాత్రాన జనం ఎట్లా దాచుకుంటారు? ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించరా? ఆ సమస్యలన్నీ ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి కదా, ఇప్పటికే ఉన్నాయి. పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2019లో విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో ఉన్న ఇప్పటికే ఉన్నాయి. ఇప్పటికే పరిష్కారం కావాల్సి ఉన్నది. 35,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ అనేటువంటి ఉన్నాయి. వాటి మీద అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం తరఫున నీతి ఆయోగ్ ప్రకటించింది. దాన్ని ఏ విధంగా మరి తెలుగుదేశం పెద్దలు కానీ లేకపోతే దాన్ని రద్దు చేసినటువంటి పెద్దలు కానీ బీజేపీ ఇది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా, నీతి ఆయోగ్ను విమర్శించకుండా
దాని గురించి ఏమైనా మాట్లాడగలరా? మాట్లాడమనండి చౌదరి గారిని. అందువలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మనం సర్దుకుందాము, మనం మాట్లాడుకోవద్దు, దాచుకుందాం, మూసుకుందాం అంటే మూసి పెడితే పాసిపోతాయి సమస్యలు. అందువలన ఒక పాజిటివ్ మూవ్ అయితే జరుగుతుంది. ఈ రోజు లేటెస్ట్ గా ఒక రిప్రజెంటేషన్, బీజేపీ రిప్రజెంటేషన్ స్టేట్ నుంచి వెళ్ళింది. పురంధరేశ్వరి గారి నేతృత్వంలో సీఎం రమేష్ అలాగే మిగిలిన ఎంపీలు కూడా కలిసి కన్సర్న్ మినిస్ట్రీ కుమారస్వామి గారికి, అంతేగా సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. పర్టికులర్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటీకరణ బదులు సెయిల్లో విలీనం చేయండి అనే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కోటేశ్వర గారు. కాబట్టి ఇది ఎంతవరకు దాన్ని ఆనర్ చేస్తారనేది చూడాలి. బట్ ఒక పాజిటివ్ మూవ్ అంటే ఏదైతే టీడీపీ బీజేపీ ఒకళ్ళొకళ్ళు పాతవన్నీ తవ్వుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఒక రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయోజనాల దృష్ట్యా ఒక పాజిటివ్ మూవ్ అయితే అఫీషియల్గా కనబడుతుంది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందనే చూద్దాం. కన్సర్న్ మినిస్టర్కే ఇచ్చారు కాబట్టి రిప్రజెంటేషన్, దట్టు ఇచ్చింది కూడా బీజేపీ స్టేట్. విశాఖ ఉక్కు కార్మికులు కోరుకుంటుంది ఏమిటి? దాన్ని ప్రైవేటీకరించకూడదు, ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. దాన్ని సపరేట్ మేనేజ్మెంట్ లో పెడతారా, సెయిల్లో చేరుస్తారా అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి అంశం. అది ప్రైవేటీకరణ జరగకూడదు. విశాఖ ఉక్కుకి అన్యాయం జరగకూడదు, కార్మికులకి అన్యాయం జరగకూడదు. ఇదే క్రైటీరియా. ఈ క్రైటీరియా ప్రకారం ఏ విధంగా చేసుకున్నా గానీ అది పెద్ద సమస్య కాదు. ఎందుకు అంటే ఒక పొరపాటు చేసింది గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు పదే అడుగుతా ఉంటే ప్రైవేటీకరించకూడదని అక్కడికి వెళ్లి మద్దతు చెప్తా ఉంటే, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పదే దాన్ని మేము విధానం ఇది, మేము ప్రైవేటీకరిస్తామని చెప్పినటువంటి పెద్దలు, బీజేపీ పెద్దలు, రికార్డుల్లోనే ఉన్నది. దాన్ని మనం మాట్లాడుకోకూడదు అని అంటే అది చెల్లదు. అది ఎందుకంటే కార్మికులు ఒప్పుకోవాలి కదా. విశాఖ కార్మికులు ఆందోళన చేస్తున్నారు, ఇప్పటికే ఆందోళన చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా అక్కడ ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ మూసేయడానికి అక్కడ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏమంటారు? దొడ్డిదారిన దాన్ని మూసేయడానికి, లేకపోతే దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళు గట్టిగా మాట్లాడకపోయేటైతే మీతో చేతులు కలిపిన కారణంగా రేపు ఆ రెండు పార్టీలను కూడా జనం అనుమానిస్తారు. అంటే మీరు బీజేపీతో కలిసిన తర్వాత జనం వీటిని మర్చిపోయారని చెప్పేసి అనుకుంటారు. అందుకని ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే వాటిని రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఎట్లా పరిష్కరించుకుంటారు అనేటువంటిది అది వేరే అంశం. కానీ మనం ఏం మాట్లాడకూడదు, అసలేం విమర్శ చేయకూడదు అని అంటే అది ఎట్లా సాధ్యం అవుతుందండి? ఉదాహరణకి ఇప్పుడు ఇదే ఉన్నది, మన వైసీపీ పెద్దలు చెప్తున్నారు వాళ్ళు అడిగారు మేము ఇచ్చాము అని. ఎస్, వాళ్ళు అడిగారు, ఇచ్చారు, బాగానే ఉంది. కానీ 3 సాగు చట్టాలకి మద్దతు ఇవ్వమని వాళ్ళు అడిగారు, మీరు ఎట్లా ఇచ్చారు? వాళ్ళు మరి క్షమాపణ చెప్పారుగా. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా క్షమాపణ చెప్పాడా నేను ఇట్లా మద్దతు ఇవ్వడం తప్పే అని? చెప్పలేదు కదా. అందుకని నిజాయితీగా ఉండాలి. రెండోది ఒక సూత్రబద్ధమైనటువంటి వైఖరిని. ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఏదో మమ్మల్ని విమర్శిస్తారు అని చెప్పేసి ముందే విమర్శించినప్పుడు అప్పుడు మాట్లాడండి. నాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ అది ఒప్పో తప్పు మా అభిప్రాయాలు మేము కూడా చెప్తాం. కానీ మీకు మద్దతు ఇవ్వని కారణంగానే మనకు రాలేదని చెప్పి చెప్తారు. మరి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చింది, కానీ మీరు సాధించలేకపోయారు. మీ మద్దతు కీలకమైనటువంటి రాజ్యసభలో మీ మద్దతుని కీలకంగా మీరు ఉపయోగించలేకపోయారు. ఆ బలహీనతను కూడా మీరు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. అందుకని దాన్ని తప్పిపుచ్చుకోవడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారు. ఒకవేళ విమర్శిస్తే తప్పే, అది ఆ కారణంగా విమర్శిస్తే తప్పే, వైఫల్యమే, అది డెఫినెట్ గా వైఫల్యం అవుతుంది. ఇప్పుడు పోలవరానికి నిధులు ఏపీ అంటే పోలవరం అమరావతి అన్నారు. ఆ అమరావతిని కట్టకపోయినా లేకపోతే పోలవరానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ లేకపోయినా నిజానికి ఇవన్నీ కూడా 2 పులులు లాంటివి. ఆ పులిని అదుపులో కన్నా తెచ్చుకోవాలి, లేకపోతే ఆ పులికి బలైనా కావాలి. చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్లలో అమరావతి అనేటువంటి పులిని ఎక్కారు, విఫలమయ్యారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ ఇప్పుడు ఇవాళ నీరాజులు పడుతున్నటువంటి వాళ్ళు మొన్న ఓడించారు కదా. అందుకని జనం ఎప్పుడు స్టాటిక్ గా ఒకే విధంగా ఉండరండి. వాళ్ళ ప్రయోజనాలు అంటే వాళ్ళకి తెలుసు. అందుకని పార్టీలు కూడా దాన్ని గుర్తెరిగి వ్యవహరించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. మనకి ఎక్కువ సమయం లేదు. క్విక్ గా అంటే
ఈరోజు ఈవినింగ్ అది కూడా హైకోర్టు ఏదైతే వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవన్నీ అన్ని జిల్లాల్లోనూ ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాలు ఏదైతే అనుమతి లేవో వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ఒకటి తాడేపల్లిలో కూల్చివేసిన దానికి హైకోర్టుకు వెళ్ళడం ద్వారా హైకోర్టు రేపటి వరకు మాత్రమే స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. యథాతథ స్థితిని కొనసాగించాలి, రేపు మళ్ళీ విచారణ జరిగే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి. ఎక్కువ సమయం లేదు, ఈచ్ వన్ మినిట్ మాత్రమే ప్రతి ఒక్కరికి. శ్రీనివాస్ చౌదరి గారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ ఆస్తితో కడితే అది ప్రజలు నష్టపోతారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు కట్టాలు కడితే అనుమతి లేకుండా అది చట్ట వ్యతిరేకం. గతంలో ప్రజా ప్రస్థానం వచ్చినప్పుడు కూడా అందరికీ వర్తించదా ఈ విషయం అని అన్నాం. ఇప్పుడు కూడా మా పార్టీ ఆఫీసులు గతంలో ఉన్న పార్టీ ఆఫీసులన్నీ కూడా నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని కట్టింది. అలా కట్టింది కాబట్టి మేము ఎవరికి వెళ్ళి చూపించిన పరిస్థితి. కానీ ఈ రోజు అయోధ్య రామరెడ్డి గారు అనే రామ్కీ సంస్థకి ఫిట్ ప్రో పద్ధతిలో వేల కోట్ల విలువ కలిగిన భూములు దారదత్తం చేసి వాళ్ళ దగ్గర ప్యాలెస్ కట్టిస్తా ఉంటే కుక్కను వేలేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజాధనాన్ని ప్రో కింద విధంగా మార్చి కట్టడం, అనుమతులు లేకుండా కట్టడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కాబట్టి వీటిని పోల్చడం కన్నా ప్రభుత్వ భవనాలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామన్న ఆలోచన ఒకటి ఉంది. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తాం. కాకపోతే నిబంధనలకు అనుగుణంగా లేకుండా ఇప్పుడు రివర్ కి అలాగే సీడాక్స్ రోడ్డుకి అడ్డంగా కట్టే భవనాలు మాత్రం సిఆర్డీకి పవర్ ఉంది. అది 114 ఒక సెక్షన్ ఉంది, 115 ఒక సెక్షన్ ఉంది. ఎవరి అనుమతి లేకుండా వాడు కూల్చేయచ్చు, ఆ సర్వాధికారాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఒక్క భవనాన్ని కూల్చారు. రిమైనింగ్ భవనాల పైన ఎంక్వైరీ జరుగుతోంది. ఖచ్చితంగా అన్ని 26 జిల్లాలుగా బుక్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ సొంతంగా లేదు కాబట్టి కలెక్టర్ ఆఫీసులకు వాడతారా, ప్రభుత్వ భవనాలకు వాడతారా చూడాలి. ఏవి కూడా పంచుకొచ్చుకోలేదని ఆలోచన మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. అనిల్ గారు, ఇది మీకు రేపటి వరకు మాత్రమే స్టేటస్ కో అనేది అది టెంపరీ రిలీఫ్గా అనుకుంటున్నారా, లేకపోతే ఇది మీకు ఫేవర్గా భావిస్తూ ఇలాగే ఫైనల్గా వచ్చే తీర్పు కూడా అలాగే ఉంటుందని ఏమన్నా అనుకుంటున్నారా? అసలు మీరు చేసింది అంటే వాటన్నిటికీ అనుమతులు ఉంటే ఖచ్చితంగా మీకు నోటీసులు వచ్చిండే కాదు. సార్ యాక్చువల్ గా ప్రజావేదిక కూల్చిన రోజు కూల్చారు అన్నారు. ఇప్పుడు వైసీపీ ఆఫీస్ కూల్చడానికి రూల్స్ అంటున్నారు. అప్పుడు మేము పాటిస్తే రూల్స్ అయినాయి, ఇప్పుడు వీళ్ళు పాటిస్తే రూల్స్ కావా సార్? ఓకే, నేను దాన్ని కాదు అనట్లేదు. ఆ రోజు మీరు అక్రమ కట్టడాలు కట్టారు కరకట్ట కిందకి, అసలు వాటికి ఎటువంటి పర్మిషన్లు లేవు కాబట్టి కూల్చారు. ఇప్పుడు మీరు కూలుస్తాను అంటున్నారు, ఒక నోటీస్ లేదు, ఒక లెటర్ లేదు, ఒక కనీసం ఇంటిమేషన్ లేకుండా ఉన్న పలంగా కూల్చేశారు. అది తప్పు. అనిల్ గారు నోటీసులు ఇచ్చారు, దానికి రెస్పాన్స్ రాలేదు. రెండోది కూల్చేయడానికి గల కారణం మిగిలిన ఏం కూల్చలేదుగా, నోటీసులు మాత్రమే ఇచ్చారు, అది కూల్చే ఆలోచన కూడా లేదు. ఒక నిమిషం క్లారిఫికేషన్. అన్ని ఒకే ఘాటను కట్టకూడదు, అన్ని బిల్డింగులు ఒకే రకమైనటువంటి సిచ్యుయేషన్లో ఉండవు. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు వాటిని ఉపయోగించుకుని ఆలోచన చేస్తామంటున్నారు. బట్ అన్నిటికీ కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఎన్జిటి నామ్స్ని బ్రేక్ చేస్తూ ఉన్నప్పుడు రివర్ బెడ్ మీద, అది కూడా బోటింగ్ కోసం ఇచ్చినటువంటి ప్లేస్, అది కృష్ణానది పక్కన. రెండు, దీనికి ఇంకొక విషయం, నోటీసులు ఇవ్వడమే కాదు, గతంలో సుప్రీంకోర్టు ఈ రకమైన వాటిల్లో కట్టడానికి లేదు అని చెప్పేసి, పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇచ్చిన దాన్ని ఉటంకిస్తూ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలని చెప్పేసి మీరు ఇచ్చిన జీవో 2023లోనే ప్రొవైడెడ్ ద పర్మిషన్ షుడ్ బి సాట్ ఫ్రమ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు మీరు ఫార్మల్గా అడిగితే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నారాయణ రెడ్డి ఆర్ సంథింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్, ఆయన లెటర్లో స్పెసిఫిక్గా నో ఇట్స్ నాట్ పాసిబుల్ అని ఇంతకుముందు సచివాలయం కట్టడానికి కూడా అడిగారు. అప్పుడు కూడా మేము ఇదే కారణం చెప్పాము, సుప్రీంకోర్టు ఇటువంటి ప్లేసెస్లో ఎన్జిటి నామ్స్కి విరుద్ధంగా ఎవరికి కూడా కేటాయించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు అని చెప్పేసి మేము ఇవ్వలేము అని చెప్పేసి ఆయన కోట్ చేశారు క్లియర్గా. ఏది ఇరిగేషన్ అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా వేరే దారిలో వెళ్ళి వేరే అధికారులు కలెక్టర్ల ద్వారా మీరు పర్మిషన్ లేకుండా, అది కూడా బిల్డింగ్ పర్మిషన్ కూడా లేకుండా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కడుతూ ఉంది. అది కూడా నిర్మాణంలో ఉంది, పూర్తిగా అయిపోలేదు. ఇది ఈ నోటీసులకు స్పందించకపోగా కంటిన్యూ చేస్తున్నారు కన్స్ట్రక్షను అనే దాన్ని బేస్ చేసుకొని కూల్చారు. నోటీసులు ఇవ్వలేదు అన్నారు కాబట్టి ఇది నేను చెప్తున్నటువంటి ఇది ఇన్ఫర్మేషన్. రెండు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి, ఆ నోటీసులు ఇచ్చిన కాపీలు ఉన్నాయి. ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి
పర్మిషన్ సాధ్యపడదు అని చెప్పేసి మీకే పంపించిన అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని పంపించింది కూడా ఉంది. దాన్ని కూడా పట్టించుకోకుండా స్టార్ట్ చేశారు. ఎందుకంటే అధికారం మంది, ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు అడిగేవారు ఉండరు అనుకున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో నేనేమన్నానంటే మీ స్టాండ్ తీసుకున్నాను అంతే. అంటే ఎలా అంటే ఇప్పుడు స్టేటస్ కో వచ్చింది కాబట్టి ఎస్ ఒక రిలీఫ్, ఆ రిలీఫ్ రేపటి వరకు మాత్రమే. ఓకే, ఒక బ్రీతింగ్ పీరియడ్ అయితే మీకు వచ్చింది, చూద్దాం. సార్ యాక్చువల్గా ఏంటంటే పరిస్థితి చంద్రబాబు గారు ఈ రోజు మనకి వచ్చింది అని అంటున్నారు, స్టేటస్ కో వచ్చింది, రిలీఫ్ వచ్చింది, ఓకే రైట్. వారు పడేయాలి అనుకుంటే ఏదైనా పడేయగలరు. కాకపోతే ఎలా పడితే అలా పడేస్తే మళ్ళీ మాకు సింపతి ఎక్కడొస్తుందో అనే ఉద్దేశంతో జస్ట్ ఒక నోటీస్ పంపించారు అంతే. వాటిల్లో ఏ భవనాలు కట్టకూడదు, ఏ భవనాలు కట్టాలి అనేవి సంబంధిత అధికారుల్ని, సంబంధిత జిల్లా కలెక్టర్లని అడిగి మాట్లాడి ఇక్కడ మనకి ఎక్కువ సమయం లేదు కానీ కూల్చారు కాబట్టి అది కూల్చారు అంతే. అంతకు మించి ఇక్కడ ప్రజా ప్రయోజనాలు కానీ ఒక్క నిమిషం మనకి ఎక్కువ సమయం లేదు ఇక్కడ ఆర్గ్యూ చేసుకోవడానికి. నేనేమంటానంటే ఒకటి కాదు కదా, 20 పైచిలుకు జిల్లాల్లో దాంట్లో సగానికి కాదు ఒకే ఒక్కదానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయట. అది కూడా బాపట్లలో కట్టేది, అది తప్ప మిగిలిన వేటికి కూడా సరైన పర్మిషన్స్ లేవు. మరి ఒకటి కాదు కదా బిల్డింగ్ మీరు సమర్థించుకోవడానికి, అన్ని వైసీపీ కార్యాలయాలే కదా. సో ఓకే లెట్ us see చూద్దాం. నేను చెప్పేది అదే సార్. నేను ఏమంటున్నానంటే ఒకే ఓన్లీ 1 minute లో మీకు కంక్లూడింగ్ ఇస్తాను సార్. నేనేమంటానంటే మన అవుటర్ రింగ్ రోడ్ అమరావతిలో ఎటైనా తిప్పుకోవచ్చు, అది తప్పు కాదు. ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతిలో ఎటైనా తిప్పుకోవచ్చు, తప్పు కాదు. ఆ రోడ్ల పక్కన ఎవరెవరికైనా వాళ్ళ బినామీలకి ఆస్తులు ఇచ్చుకోవచ్చు, స్థలాలు ఇచ్చుకోవచ్చు, పొలాలు ఇచ్చుకోవచ్చు, అవేం తప్పు కావు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేయొచ్చు, అవి ఏమీ తప్పు కావు. ప్రజల పక్షాన పోరాటానికి ఒక పార్టీ అనిల్ గారు మీరు నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు. మీరు నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాల టైం వచ్చింది. వాటిలో గనక నిజంగా మ్యానిపులేట్ చేయదలుచుకుంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చూపించాల్సిన అవసరం లేదు కదా సార్. అదే సార్ ఒకటి నేనేమన్నా అంటే అంత వైలేషన్స్ గనక ఉంటే మీరేం ఊరుకునే రకాలేం కాదు. కాబట్టి అఫ్ కోర్స్ వాటి మీద కేసులు పెట్టారులే కానీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఎంత ఎంక్వైరీ స్టేజ్ లో అనేది మనకు చూస్తూనే ఉన్నాం. వదిలేద్దాం కాసేపటికి, ఐ మీన్ ఈసారికి అది. విట్ల గారు ప్లీజ్. సార్ ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు ఉదాహరించినట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మొదటి నుంచి రాష్ట్ర నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కేంద్రం అదొక పాలసీ తీసుకొని దాన్ని సేల్ చేయాలనేది జనరల్ గా ఉన్న మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థల మీద వాళ్ళు పాలసీ తీసుకుంటే దాన్ని ఆపటానికి ఇక్కడ రాష్ట్ర నాయకులు అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈవెన్ గతంలో జీవీఎల్ గారు చాలా సార్లు చెప్పారు అది అమ్మము ఆగుతుందని చెప్పారు. అదే విధంగా సీఎం రమేష్ గారు చెప్పారు, మన పురంధరేశ్వర్ గారు చెప్పారు. అందరూ ప్రతి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర నాయకులు అందరూ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకం కాకుండా ఆపటానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఒకసారి సెంట్రల్ వైడ్ గా దేశవ్యాప్తంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చుకోవాలి అంటే కొంత సమయం పడుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆపుతాము చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇవాళ వీళ్ళందరూ కలిసి ఒక మెమరాండం ఇవ్వటం, ఒక ప్రయత్నం చేయటం అనేది జరుగుతున్నది. ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నది తప్ప మీరు అనుకున్నట్టుగా అంటే ఆ రోజు వెంటనే జరిగేటువంటి వ్యవస్థలు ఉండవు. మాది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళాలా, అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన మంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలా. ఇదంతా ప్రాసెస్, వెంటనే కాకపోవచ్చు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని అనేక పర్యాయాలు మా నాయకులందరూ చెప్తూనే ఉన్నారు. మేము దానికి కట్టుబడే ఉన్నాం. నేను మొదటి నుంచి చెప్తుంది అదే సార్. నేను ఇందా చెప్పింది కూడా అదే. మీరు దాన్ని చౌదరి గారు వేరే విధంగా అపార్థం చేసుకోకల్లా. నేను చెబుతుంది ఏంటంటే ఏదైనప్పటికీ ఈ రాష్ట్ర అభివృద్ధి మనకి ముఖ్యం. ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అంటే పాజిటివ్ థింకింగ్ తోటి అభివృద్ధికి ఏం కావాలో అందరం కలిసి నడక నడిచి తెచ్చుకోవాలి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళం నిందలేసుకొని నువ్వెంతంటే నువ్వెంత, లేకపోతే నువ్వెప్పుడో ఏదో చేశావంటే నువ్వెప్పుడో ఏదో చేశావని నిందించుకుంటే సాగదు అనేది నా యొక్క అభిప్రాయం. నేను మొదటి చెప్తున్నా, ఇవాళ కూడా అదే చెప్పాను.
మనం ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలా అనే దానికే మనం కంకణం కట్టుకొని ఉండాలి తప్ప నువ్వెప్పుడో ఏదో అన్నావు నేను ఇప్పుడు ఇదేదో అన్నాను అనుకోవటానికి ఇది సందర్భం కాదు. ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు అధోగతి పాలయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. 5 అంటే 10 సంవత్సరాలు కష్టపడితే తప్ప మళ్ళీ ఆ లోటు పూడ్చలేం. కాబట్టి ముందు మనం దానికి కార్యోన్ముఖులు కావాలి అనేదే నా యొక్క ఇంటెన్షన్. రైట్, ఓకే, టేకెన్ సార్, యువర్ పాయింట్స్ టేకెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు, అనిల్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.